ఒక పర్యావరణ ప్రేమికులుగా నా వంతు సహకారం కూడా ఉంటుంది. మరి దీన్ని విస్తృతపరచాలి. అదేవిధంగా కొన్ని లొకాలిటీస్లో ఇప్పుడు కొన్ని లొకాలిటీస్ ఉన్నాయి, కొన్ని విల్లాస్ ఉన్నాయి, కొన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అపార్ట్మెంట్స్ కూడా పోయి వాళ్ళ మేనేజ్మెంట్స్తో మాట్లాడతా, అసోసియేషన్స్తో మాట్లాడతా. వన్ ఈవినింగ్ ఇవాళ అందరూ కూడా గెట్ టుగెదర్స్ అవుతున్నారు. మరి ఈ స్లైడ్స్ చేయండి, అందరిలో చైతన్యం నింపండి, ఒక యాక్షన్ ప్లాన్ తీసుకోవాలని చెప్పి ఇట్స్ మై రిక్వెస్ట్. మన మనుగడ కోసము రాబోయే తరాలకు ఇటువంటి మంచి ప్రకృతిని అందించాలని చెప్పి మన అందరం కూడా ప్రతిజ్ఞ చేయాలి. సేవ్ నేచర్, ఇట్ సేవ్స్ us. దయచేసి ఇప్పుడు ఈ స్లైడ్స్ చూస్తుంటే ఒక తీరు బాధ అవుతుంది. మేము కూడా మేము చూసినాం, కానీ చూస్తుంటే అందులో ఉన్నటువంటి గొప్పతనాన్ని, అదేవిధంగా నష్టం చేస్తున్నటువంటి వ్యక్తుల గురించి, సంస్థల గురించి, సంఘాల గురించి అవగాహన ఉంది. కాబట్టి ఇంకా ప్రజల్లో ఒకటి వస్తలేదు. వాళ్ళు ఏమంటున్నారు, ఇది ఎస్సీకి సంబంధం లేదు, సరే సంబంధం లేదు, స్టూడెంట్స్ సంబంధం లేదు, స్టూడెంట్స్ సంబంధం లేదు, ఇది ప్రభుత్వ భూమి కాదు, ప్రభుత్వ భూమి కాదు. ఇది మరి ఆ రోజు మరి ఇందిరాగాంధీ యూనివర్సిటీకి ఇయ్యలే కావచ్చు, కానీ అంత పెద్ద వృక్షానుండి అంత పెద్ద జీవరాశులు ఉన్నటువంటి మరి ఆ 400 ఎకరాలను కొల్లగొట్టే, నాశనం చేసే అధికారం ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చిండు? చిన్న చిన్న కూరగాయలు వీడు విజిట్ చేసిగా ఒకసారి చూడాలి. మనం అదే చేసుకోవాలి, మాట్లాడాలి కాదు. మన ప్రభుత్వము ఏదో మేనేజ్ చేసుకోకపోవడం, ఎవరి లేదో మేనేజ్ చేస్తున్నాం. అసలు శాంక్ అందరి దుబాయ్ ఓడవచ్చు మునిగిపోయి అని మనం అయితే ఏదైతే సిక్కోలేదు, కానీ మొన్న మనం చూసినాం. అదేవిధంగా ఉత్తర తన ల్యాండ్ స్లైడ్స్ రావచ్చు, కెరియర్ ప్రకృతి రావచ్చు. ఇవన్నీ ఎందుకు సూచనగా అడిగి ఇప్పటికైనా మీరు అర్థం చేసుకొని ప్రభుత్వాన్ని నాశనం చేయాలని అని నాకు చెప్తుంది, హెచ్చరిస్తుంది. The environment and protecting nature, wildlife, and also seeing the impact of climate crisis and climate change and mitigation. So mainly my project also to say it will help farmers grow sustainably along with developing their livelihoods. ఏ ప్రైమరీ స్కూల్ స్టూడెంట్ దగ్గర పోయినా కూడా మనిషి మనుగడ కావాల్సింది ఏంది అంటే గాలి, నీరు, ఆహారం. బట్టి పెట్టి చెప్తారు, గాలి, నీరు, ఆహారం, మిగిలినది తర్వాత ఆఫ్టర్ దట్. బట్ ఆ గాలి, నీరు, ఆహారంలో అన్నిటికంటే ప్రధానమైనది ఏంటంటే గాలిలో ప్రధానమైనది ఏంటంటే ఆక్సిజన్. మిగిలిన ఆహారం లేకుంటే కొన్ని సస్టైన్ రావచ్చు, నీరు లేకపోతే ఇంకొన్ని సస్టైన్ రావచ్చు, కానీ గాలి లేకుండా ఒక 5 to 10 minutes కంటే ఎక్కువ మనం సస్టైన్ కాదు. వరంగల్ గారి కనుక మనం ఉద్యోగ విధంగా తీసుకుపోగలితే ఖచ్చితంగా విజయం సాధిస్తాం, మనం దాన్ని సంరక్షిస్తాం. ఇది ఇంతే కాకుండా మన ఏరియాలో ఉన్నటువంటి ఇంతకుముందు సార్ చెప్పినట్టు, రాజశేఖర గారు చెప్పినట్టు సింగరేణి ఓపెన్ మైన్స్ కావచ్చు. అదేవిధంగా మేడారం ప్రాంతంలో ఇవాళ 1,00,000 చెట్లు పోయినాయి. ఆ 1,00,000 చెట్లు పోయినటువంటి ప్రాంతాల్లో కూడా మళ్ళీ కూడా మనం ప్లాంటేషన్ చేసి, సోషల్ ఫారెస్ట్రీ కానీ ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్ నుండి కానీ మళ్ళీ ప్లాంటేషన్ చేసేందుకు మనం అందరం కలిసి పనిచేద్దామని, ఈ పోరాటంలో నా వంతు కూడా తప్పకుండా మీ అందరితో కలిసి పనిచేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఎడ్యుకేట్ చేస్తే, నేను నిన్న నాగేశ్వరరావు గారిని అడిగాను, మన శ్యామ్ని అడిగాను, అసలు జరుగుతున్నది ఏందని. కులాంకుశం అంటే అంత తెలియకపోయినా కూడా చూచాయిగా తెలుసు. దాని గురించి వారిని అడిగితే ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా బాగా అనిపించింది. ఒక పర్యావరణ ప్రేమికుడిగా సామాజిక కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తున్న నేను మీకు తప్పకుండా మీ వెన్నంటి ఉంటానని. క్యాన్సర్తో మాత్రమే చనిపోతారు అని మనకు సర్వేలన్నీ చెప్తా ఉన్నాయి. మరి ఇక క్యాన్సర్కు కారణమైనటువంటి అంశాలు ఏంటి అంటే ప్రకృతి విధ్వంసం. ఈ 3 కూడా మనకు ప్రకృతి నుండి వచ్చేటివే. మరి స్వచ్ఛమైన నీరు ఎక్కడి నుండి రావాలి మనకు అంటే, ఎక్కడైతే దట్టమైన అడవులు ఉంటాయో ఆ వర్షాలు పడ్డప్పుడు అడవుల నుండి మనకు వాటర్ అనేది ఫిల్టరైజేషన్ అయ్యి మనకు వస్తుంది. అప్పుడు మనకు స్వచ్ఛమైన నీరును మనం పొందగలుగుతాము. ఫర్ ఎగ్జాంపుల్ మనం నల్గొండను చూసుకుంటే, దేశంలో ఎక్కడ లేనంత ఫ్లోరైడ్ ఒక నల్గొండలో మాత్రమే ఎందుకున్నది. ఇప్పుడు ఏసీలో కూర్చున్నాం కదా, గాలితో పని ఉందనుకుంటారు ఉన్నవాళ్ళు. గాలి లేకపోతే మనం బతుకుతాం కదా, చల్లగానే ఉండేది శరీరము, మనకేం పని అనుకుంటుంది. నాకు ఇనుపరాతి గుట్టలకు 4,500 ఎకరాల భూమిని కేటాయిస్తూ
1927 గెజిట్ జారీ చేసింది సార్ అప్పుడు. మన పిల్లలు మనం కొట్టుకుంటే దెబ్బ కొడితే నేరం అని చెప్పి జైలుకి పోతాం. ఇంకా పెద్ద అడిగినాశనం చేస్తా అంతే శిక్షలు లేవా సార్ వాళ్ళకేమన్నా? దయచేసి ఒకసారి ప్రాణం పోయే పనే నాది. గుండెను పూలుస్తా ఉన్నారు. చివరిసారి నాకు పచ్చబట్టలు వేసి డాక్టర్ గారు ఏం చెప్పవా నీకు ఏమన్నా అంటే, సార్ నాకు సంపరా ఏం లేదు ఉన్న సంపలు అక్కడ అడిగా సార్ నాతో ఒకసారి మాట్లాడాలి. ప్రాణం పోలేదు కావచ్చు హాస్పిటల్లో ఇంకా మా ఎఫ్ఆర్ఆర్ పోలీసు సార్ చివరి స్థానంలో ఉన్నా నేను భక్తున్నా నా ప్రాణం ఒకసారి నా అడిగిపోతామన్నా. ఏ చెట్టు కొట్టాలన్నా, మన ఇంటి చెట్టు మనం కొట్టాలన్నా వీ హ్యావ్ టు టేక్ ద పర్మిషన్ టు ది కన్సర్న్ అథారిటీ, దట్ ఈస్ ఇన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. సో ఈ కలెక్టర్ గారు ఇచ్చినటువంటి వేవ్ ప్రొసీడింగ్ వల్ల నిన్న ఇంతరాతి గట్టులో పడ్డ విధ్వంసం జరిగింది. సో ఈ విధ్వంసానికి ఈ రిటర్న్ ఆధారంగా మనం కాంటెంప్ట్కు వెళ్ళొచ్చు, లేదా రిట్ అయినా ఫైల్ చేయొచ్చు. లేకుండా చెట్లు నరికే పర్మిషన్ లేకుండా దాదాపు ఒక 3 రోజుల్లోనే ఇన్ని యంత్రాలు వచ్చి దాదాపు 100 ఎకరాలు సర్వనాశనం చేయడం జరిగింది. ఇవన్నీ మీరు చూసుకుంటూ ఉన్నారు. మీరు కూడా ఖచ్చితంగా వెళ్ళి ఎంక్వైరీ చేసి 16వ తేదీ వరకు మీరు నోటీసు మీరు ఇవ్వండి, రిపోర్ట్ ఇవ్వండి. లేనట్టయితే మిమ్మల్ని కూడా అక్కడనే ఉన్నటువంటి చెరువు పక్కన నిర్మించేటువంటి జైలుకు పంపిస్తాం అని చెప్పి సుప్రీంకోర్టు డిక్లేర్ చేయడం జరిగింది. మన వరకు మనము ఈ అటవీ సంపదలను మనం కాపాడుకోవటం అనేది చాలా అవసరం అనేది మనం ఎప్పటికీ మనం పర్యావరణవేత్తలం మనం మాత్రమే మొత్తుకుంటున్నాము. కానీ ప్రభుత్వాలు ఎవరు అధికారంలోకి వచ్చినా కూడా వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తూ ఉన్నారు. మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో పర్యావరణం గురించి మాట్లాడటం, అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని దోచిపెట్టడం కార్పొరేట్ సంస్థలకు అనేది ఇది ఎప్పటికీ జరుగుతుంది. లో ప్రతి నెల కొన్ని జింకలు, కొండగొర్రెలు, నీలుగాయలు, ముంగీసలు, కుందేళ్ళు ఎన్ని రకాలుగా వైలెంట్ జరుగుతున్నదైతే అది నేను మాటల్లో చెప్పలేను. దాని వెనుక మేము ఎన్నిసార్లు సెమినార్లు పెట్టినా, ఎన్నిసార్లు అవగాహన పెట్టినా కనీసం దానికి స్పందన కూడా పబ్లిక్ నుంచి లేదు. కరీంనగర్ 70 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 70 కిలోమీటర్ల దూరంలో మీకు జేసీబీ పడని ఒక గుట్టన ఉండదు, జేసీబీ వేటు పడని ఒక గుట్ట ఉండదు. సో ఒక మెకనాస్ గోల్డ్ సినిమా లాగా కనిపిస్తాయి. ప్రకృతి స్వచ్ఛందంగా పెట్టని కోటగోడలాగా నిర్మాణం చేసిన 1/2 కిలోమీటర్ వార్డ్ ఉంటుంది. ఆ 1/2 కిలోమీటర్ వార్డ్ని కాకతీయ సైనిక స్థావరంగా ఉపయోగించుకున్నారు. దాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్ట్ కోసం మొత్తం జనరేటర్ 6 డిటోనేటర్ పెట్టి వేరు చేసి దాని మూలంగా అప్పుడున్నటువంటి చదలవెల్లి టెంపుల్, రుద్రమదేవి గురువైనటువంటి విశ్వేశ్వర శివాచార్య పండితుడు నిర్మాణం చేసినటువంటి 2 అద్భుతమైన దేవాలయాలు మొత్తం క్రాక్స్ వచ్చి బీటర్ వారి 13 స్తంభాలు కూలిపోయినాయి. బికాస్ ఆఫ్ దట్ మైనింగ్ ఉంది. దాని మూలంగా అస్తిత్వాన్ని కోల్పోయి ఆస్తులు తెచ్చుకొని ఏం బాగుపడదామని చేస్తున్నారో నాకు అర్థం కాదు. అండ్ దాని మూలంగా నిజంగా జనాలు బాగుపడుతున్నారు అంటే సరేలే, తెప్పులు ఇప్పుడు ఎవరికి ఉపయోగపడ్డది, నిజంగా దాంతో ఏమవుతుంది, జనాలందరూ జీవితాలు మారిపోతారంటే లేవు. జీవితం ఎప్పుడూ మారదు. మైనింగ్ జరిగేటువంటి చుట్టుపక్కల ఉన్న 15 ఊర్ల జీవితం ఎప్పుడూ మారదు. కానీ ఒకటి మారుతుంది, వాళ్ళ ఊర్ల పేర్లు మారుతుంది. అంతకుముందు దాకా మంచిగా ఉన్న ఊర్ల పేర్లు దుబ్బపల్లి అని మారుతాయి. దాదాపుగా 700 పైచిలకు స్పీసీస్ ఉన్నాయి అలా. వాటికంటే జంతు జాతులు 700 పైన ఉన్నాయి. అవి మొత్తం చనిపోతా ఉన్నాయి. అంటే ఒక్క మర్డర్ చేస్తేనే మీరు తీసుకుపోయి జైల్లో వేసి వానికి యావజ్జీవ దీక్ష వేస్తాను, ఉరిదీస్తాను. ఇంతమంది ప్రాణులు, జాతీయ పక్షి నెమల్ని చంపితే ఇప్పటి వరకు దానికి సంబంధించి శిక్ష లేదు. ఒక నార్మల్ వ్యక్తి కనుక ఒక చెట్టు కొట్టితే ప్రభుత్వానికి సంబంధించి తీసుకుపోయి ఇవాళ జైలు వేసి వాడిని చిత్రహింస చేస్తారు. మరి ఇవాళ గిన్ని చెట్లను కూడా కొడతాంటే మరి ఎందుకు వాళ్ళ శిక్షిస్తలేరు? జరిగిన ఈ అడవి వినాశకరం మనం ఇక్కడి నుంచి ఆపేయాల్సిందిగా ప్రభుత్వానికి రేపు విన్నవించుకుంటాము. సో ఇట్లాంటి స్ఫూర్తిదాయకానికి మీరందరూ NGOs కానీ, పర్యావరణవేత్తలు కానీ